బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి 5 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ గైర్హాజరయ్యారు. మంగళవారం తెలంగాణ భవన్లో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించారు. అసెంబ్లీలో ఏ అంశాలపై ఎవరెవరు మాట్లాడాలి, ప్రభుత్వాన్ని ఎలా ఇరుకున పెట్టాలి అనే అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారని తెలిసిన 6 గైర్హాజరు కావడం హాట్ టాపిక్గా మారింది. ఎమ్మెల్యేలు మాణిక్యరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, తీగుళ్ల పద్మారావు గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి హాజరు కాలేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లు అధికార పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. తొలిసారి బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన అంశాలపై కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి కొందరు కావాలనే దూరంగా ఉన్నారా, లేకుంటే ఏమైనా వ్యక్తిగత కారణాలనేది చర్చనీయాంశమైంది. మాణిక్యరావు మాత్రం అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం. కొంతమంది అనుమతితో రాలేదని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. పార్టీ మారుపై జోరుగా చర్చ జరుగుతూనే బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరారు. మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి 6 గైర్హాజరుతో పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనమవుతుందని, మండలి సైతం అదే బాటలో ఉందని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ఇప్పటికే కాంగ్రెస్లో చేరేందుకు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని, చర్చలు సైతం కంప్లీట్ అయ్యాయని, ఇక చేరిక తర్వాయి అంటూ ప్రచారం ఊపందుకుంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి గైర్హాజరయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రేటర్లో కీలకంగా వ్యవహరించారు. అన్నీ తానే ప్రతి సమావేశాన్ని ముందుండి నడిపించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో తలసాని సైతం అంటిముట్టనట్టుగానే ఉంటున్నారు. దీనికి తోడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్కు కేటీఆర్ ఆధ్వర్యంలో పిటిషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి తలసాని గైర్హాజరయ్యారు. ఇప్పుడు కేసీఆర్ నిర్వహించిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి రాలేదు. తలసాని సోదరుడు మృతి చెందినప్పుడు కేసీఆర్ పరామర్శించకపోవడంతోనే కొంత నారాజ్గా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రతి ఏడాది జూలై 24వ తేదీన కేటీఆర్ బర్త్డేను అన్నీ తానే ఘనంగా నిర్వహించే తలసాని ఈసారి ఏర్పాట్లకు దూరంగా ఉన్నారు.